గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2000 పడకలతో నేడు కొత్త ఉస్మానియా ఆసుపత్రి శంకుస్థాపన. కాసేపట్లో సీఎం రేవంత్ చేతుల మీదుగా భూమి పూజ. నేడు పెనుగొండకు సీఎం చంద్రబాబు. వాసవి మాతకు పట్టు వస్త్రాల సమర్పణ. నేడు నాగోబా జాతరకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. ప్రధాన ఘట్టం గిరిజన దర్బార్కు హాజరు. ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం. ఫిబ్రవరి 4న జరగబోయే రథసప్తమి ఏర్పాట్లపై చర్చ. పూణే వేదికగా 4వ టీ20 అమీతుమీ తేల్చుకోవడానికి సన్నద్ధమైన ఇంగ్లాండ్, ఇండియా. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 16 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి పార్లమెంట్ సమావేశాలను 2 విడతలుగా జరుపుతారు. తొలుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుండగా మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు 2వ విడత సమావేశాలుంటాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. రేపు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం అఖిలపక్షానికి అందించింది. ఇందులో వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఉంది. వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదికను వ్యతిరేకిస్తున్నట్లు పలు పార్టీలు వెల్లడించాయి. అయితే సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో అన్ని ప్రజా సమస్యలనే లేవనెత్తాలనే యోచనలో ప్రతిపక్ష ఇండీ కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహాకుంభమేళ తొక్కిసలాట ఘటన, వీఐపీ సంస్కృతి, నిరుద్యోగం పెరుగుదల, రైతుల దుస్థితిపై పార్లమెంటు కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు కచతీవు అంశాన్ని అన్నాడీఎంకే ప్రస్తావించింది. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ను సభలో ప్రస్తావిస్తామని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ సమావేశాల్లో ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు మొత్తం 16 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. అయితే ఈసారి పార్లమెంట్ సమావేశాలను 2 విడతలుగా జరపనున్నారు. మొదటి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఉంటాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు 2వ విడత సమావేశాలుంటాయి. అయితే ఈ తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో ఇవాల్టి సమావేశాలు, తొలి విడత సమావేశాలు ప్రారంభమవుతాయి. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ఆర్కే మనకు సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ. ఇక పార్లమెంట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. మరి బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ బడ్జెట్ మీద సామాన్యులు కోటి ఆశలతో ఉన్నారు. మరి ప్రతిపక్షాలు కూడా ఈ బడ్జెట్ ని సామాన్యులకు అనుకూలంగా లేకపోతే పార్లమెంట్ ను రసాభాస చేస్తామంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలోని విపక్ష పార్టీ ఇండియా కూటమి పార్టీలు అన్ని కూడా ఈ అంశానికి సంబంధించి కేంద్రంతో ఖచ్చితంగా ఉన్నాయి. నిన్న అఖిలపక్ష సమావేశంలో కూడా కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది విపక్ష పార్టీలు.
ప్రజలకు సంబంధించిన సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం పార్లమెంట్ లో ఆందోళన కొనసాగిస్తామని కూడా చెప్పాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈసారి సామాన్యుడికి ఏమి ఒరుగుతుంది అనేది ప్రధానంగా చూస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో పేపర్లెస్ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ఇప్పటిదాకా కూడా చూసుకున్నట్టుగైతే గత 2022 నుంచి పేపర్లెస్ బడ్జెట్ ఉంది. అంతకు ముందు పేపర్ బడ్జెట్ ఉండేది. మరి ఇప్పుడైతే ఆ సిస్టమ్ అయితే మొత్తంగా కూడా తీసేశారు. మరి ఉదయాన్నే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలుత 9 గంటలకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని వెళ్ళి కలుస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి ఆమె బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయించుకుంటారు. ఆ తర్వాత పార్లమెంట్ కి చేరుకుంటారు. కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర కేబినెట్ ఫస్ట్ ఆమోదిస్తుంది బడ్జెట్ కి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి కార్యాలయం నుంచి నిర్మలా సీతారామన్ నేరుగా పార్లమెంట్ కి వెళ్తారు. పార్లమెంట్ కి వెళ్లి పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు ఎలా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? గత 2 టర్మ్స్ లో సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్నటువంటి మెజారిటీ పరంగా బీజేపీకి ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఎన్డీఏకు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. సో ఈసారి బడ్జెట్ పర్టికులర్స్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? ఎటువంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది? ముఖ్యంగా రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఎటువంటి ఇంపార్టెన్స్ ఏ రాష్ట్రాలకు ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? టాప్ ప్రయారిటీ వచ్చి బీహార్ కి ఉండబోతుంది ఈసారి. ఎందుకంటే బీహార్ లో ఎన్నికలు రాబోతున్నాయి. మరి బీహార్ కి టాప్ ప్రయారిటీ ఇస్తారు. అలాగే రెండో రాష్ట్రం వచ్చాక ఆంధ్రప్రదేశ్ కి ఇస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి ఆల్రెడీ ఇప్పటికే కొంత హామీలు ఇచ్చారు. బడ్జెట్ లో కేటాయింపులు ఎక్కువ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే హామీలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి కూడా టాప్ ప్రయారిటీ ఇవ్వాలి, పోలవరంకి భారీగా నిధులు ఇవ్వాలి, దాంతో పాటు క్యాపిటల్ నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరటం జరిగింది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్రాన్ని కోరారు. మరి ఆంధ్రాకి వచ్చినంత టాప్ ప్రయారిటీ తెలంగాణకి రాకపోవచ్చు. మరి ఆంధ్రాకి మాత్రం ఈసారి బడ్జెట్ లో చాలా ఎక్కువ ప్రయోజనాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అలాగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ కూడా టాప్ ప్రయారిటీ ఇస్తారని చెప్పేసి కూడా తెలుస్తోంది. మరి ఈ బడ్జెట్ సమావేశంలో టోటల్ గా 16 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ 16 బిల్లులకి ఆమోదింప చేసుకునేందుకు కేంద్రం అన్ని రకాల ప్రయత్నం చేసింది. ఇప్పటికే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేసింది. సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించాలి అని చెప్పేసి కోరారు. మరి ఎందుకంటే వక్ఫ్ అంశం చాలా కీలకమైన పాత్ర పోషించబోతుంది. వక్ఫ్ బిల్లులకు సంబంధించి దాదాపు 16 సవరణలు వస్తే అన్ని కూడా ఎన్డీఏ పార్టీలకు చెందినటువంటి నేతల సవరణలే ఆమోదించారు తప్ప ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన సవరణలు ఆమోదించలేదు. ఈ అంశాన్ని మిథున్ రెడ్డి కూడా నిన్న అఖిలపక్ష సమావేశం తర్వాత చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జేపీసీలో ఒక బిల్లుకి సంబంధించి చాలా అన్యాయం జరిగింది కాబట్టి దానికి సంబంధించి కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి బడ్జెట్ అయితే మాత్రం ఈసారి తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి టీడీపీ చెప్తోంది. మరి ఇప్పటికే దాదాపుగా అది ఏమేమి కావాలి రాష్ట్రానికి అనే అంశానికి సంబంధించి కూడా ఒక చిట్టా ఇవ్వడం జరిగింది. ఇక ఈసారి బడ్జెట్ లో ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తారు దానికి విషయానికి వెళ్తే మాత్రం టాప్ ప్రయారిటీ వచ్చి అగ్రికల్చర్ కి ఇస్తారు. వ్యవసాయ రంగంలో భారీగా మార్పులు తేబోతున్నారు. ఆ మార్పులకు సంబంధించి కిసాన్ అంటే రైతులకు కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణీయమైన పథకాలను కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రెండోది చూసినట్టుగా డిజిటల్ రంగానికి టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు కూడా. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చాలా వరకు ఎలక్ట్రానిక్ వస్తువులని ఇంకా ఇండియాలోనే తయారవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులకి అన్నిటి కూడా గాడ్జెట్స్ కి ల్యాప్టాప్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఇక ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటిపై కూడా భారీగా ధరలు తగ్గే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ మెడిసిన్స్ మీద కూడా రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్యాన్సర్ కారక మెడిసిన్స్, షుగర్, బీపీ వంటి మందుల రేట్లను కూడా భారీగా తగ్గిస్తారు అని చెప్పేసి కూడా అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దాంతో పాటు ఇక సామాన్యుడు ఎంతోగా ఎదురు చూస్తున్నటువంటి ట్యాక్స్ ఆదాయ పన్ను స్లాబ్స్ చూసుకున్నట్టుగైతే గతంలో 2 విధానాల ఆదాయ పన్ను ఉండేది. అంటే పాత పన్ను, కొత్త పన్ను, 2 పన్నులు ఉండేవి. ఎవరు ఏది కావాలంటే అది చూసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ ఏడాది నుంచి పాత పన్నును పూర్తిగా రద్దు చేసి అందరూ కూడా కొత్త పన్నులోకి రావాలి అనే కొత్త అంశాన్ని ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించబోతున్నారని చెప్పి తెలుస్తుంది. మరి ఇది కానీ వస్తే మాత్రం సామాన్యుడికి కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. మధ్య తరగతి ప్రజలను టార్గెట్ గా చేసుకొని ఈసారి ట్యాక్స్ విధానాన్ని రూపొందించారని కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక రక్షణ రంగానికి కూడా టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు. ఇక విదేశాల నుంచి భారీగా ఆయుధాల కొనుగోలుకు సంబంధించి అంశం కూడా
రక్షణ రంగ బడ్జెట్ ని ఎక్కువ పెడతారు. అలాగే రైల్వేస్ కి సంబంధించి కూడా ఈసారి రైల్వేల ఆధునీకరణకు సంబంధించి భారీగా మార్పులు చేర్పులు చేయబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఓకే, రైట్ ఆర్కే. మొత్తానికి ఈ బడ్జెట్ పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. మరి చూడాలి ఊరిస్తుందా, ఉసూరు అనిపిస్తుందా అని. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇవాళ కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11:54 గోషామాల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉస్మానియా ఆసుపత్రి భవన శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో నూతన ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ అఫ్జల్గంజ్లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రి నిర్మాణం ఉండనుంది. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం కానున్న ఈ భవనం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ భవన నిర్మాణానికి సుమారు 2500 కోట్ల నుంచి 2700 కోట్ల వరకు ఖర్చు కానుందని అంచనా వేస్తున్నారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు, కింది భాగంలో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోజు 5000 మంది ఓపీ రోగులను చూసేలా 30 విభాగాలతో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలతో ఏర్పాటు కానుంది. ఇక ఇవాల్టి నయా ఉస్మానియా హాస్పిటల్ శంకుస్థాపన, భూమి పూజకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు రామకృష్ణ అందిస్తారు. ఆర్కే. మరి కొద్దిసేపట్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఉస్మానియా ఆసుపత్రికి దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిలో శిథిలావస్థలో చేరుతున్న నేపథ్యంలో దాన్ని కొత్త భవనాన్ని నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భావించింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగానే గోష్మాల్ స్టేడియం అయితే ఏదో ఉందో ఆ గోష్మాల్ స్టేడియం అయితే అనువుగా ఉందని భావించి ఆ పోలీసు శాఖకు సంబంధించిన స్థలాన్ని దాదాపుగా 26 ఎకరాలను తీసుకుంది. ఆ దానిలో నిర్మాణం చేసిన దాదాపుగా 2000 పడకల సామర్థ్యంతో పాటు అన్ని అత్యాధునిక సేవలు అందుబాటులో ఉండే విధంగా కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసుకునే విధంగా దీనికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు శంకుస్థాపనకు ఏదైతే అవసరమో అవన్నీ శంకుస్థాపనకు కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. అదే 11:50 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరికొన్ని మంది మంత్రులు పాల్గొనే వస్తున్నారు కాబట్టి అందుకు కావాల్సిన ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. మరి అందుకు సంబంధించి ఇక్కడ ఇప్పటి వరకు పూర్తి చేసిన దాంతో పాటు ఇక్కడ ఏ ఆసుపత్రిలో కొందరు అధ్యక్షం చేస్తున్నప్పటికీ కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయడం వల్ల గోష్మాలకు సంబంధించి ఇక్కడ నిర్మాణం చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది వస్తుందని బీజేపీ నాయకులు కొందరు అధ్యక్షం చేస్తున్నారు. అయినప్పటికీ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మాటలు ఏదైనా పట్టించుకోకుండా ఏదైతే ఉస్మానియా ఆసుపత్రి అక్కడే కట్టాలని చెప్పినప్పటికీ అది అక్కడ సాధ్యం కాదు. ఎందుకంటే అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో పూర్తిగా దీన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఎక్కడైతే ఉందో ఇక్కడ ఈ కొత్త హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ డెంటల్ హాస్పిటల్తో పాటు మరికొన్ని సేవ హాస్పిటల్ అనుసంధానం చేసి వైద్యులకు కావాల్సిన వైద్యులకు అదేవిధంగా స్టాఫ్ కావాల్సిన వసతి భవనాలతో పాటు ప్లే గ్రౌండ్లు అన్ని ఇక్కడ అన్ని అనుకూలంగా ఉండే విధంగా మొత్తం ఏర్పాటు దానికి సంబంధించిన ప్రణాళిక చేశారు. అయితే ఎవరైతే అధ్యక్షులు చేస్తున్నారో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని ఆ అధ్యక్షులు అనుకున్నగానే ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా 4 వైపులా 4 దారులు ఉస్మానియా పోయే విధంగా దాని ప్రణాళిక
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. పార్టీ సభ్యత్వం 1 కోటి దాటడంపై చర్చించనున్నారు. వీటితో పాటు పొలిట్ బ్యూరోలో కొత్త వారికి, యువతకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు మార్పులు అవసరమని గత కొంతకాలంగా లోకేష్ చెబుతూ వస్తున్న నేపథ్యంలో ఇటీవల తాను నిర్వహిస్తున్న పార్టీ జాతీయ కార్యదర్శి పదవిని వేరే వాళ్లకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఇక లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలన్న చర్చ నేపథ్యంలో పొలిట్ బ్యూరో సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఇక మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఏపీ బ్యూరో చీఫ్ రాజేష్ అందిస్తారు. రాజేష్, జోష్న ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకి పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ పొలిట్ బ్యూరో సమావేశం టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతుంది. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా చేయాలనే నినాదం పార్టీ శ్రేణుల్లో, పార్టీ ఎమ్మెల్యేల్లో గట్టిగా వినిపించడం, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా స్పష్టంగా పార్టీకి సంబంధించి ఏ ఒక్కరు కూడా మూడు పదవులు 3 సార్లు ఒకే పదవిలో కొనసాగకూడదు. అటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళందరూ రాజీనామా చేయాలి. నా వ్యక్తిగత అభిప్రాయం, నేను కూడా పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నానని, నా పదవికి కూడా నేను రాజీనామా చేస్తానని ఇప్పటికే లోకేష్ చెప్పడం. అదేవిధంగా ఈ పొలిట్ బ్యూరో సమావేశం ద్వారా చూసుకుంటే కొత్త వారికి అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. ఈ కొత్త వారిలో కూడా ఎక్కువగా లోకేష్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళకి ప్రాధాన్యత దక్కే క్రమంలోనే ఇటువంటి వినికిడంతా వినిపించిందని పార్టీ శ్రేణుల్లో స్పష్టంగా చర్చ జరుగుతుంది. ఈరోజు జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ సభ్యత్వాలకు సంబంధించి 1 కోటి మంది సభ్యత్వాలు దాటడం అనే అంశం మీద కూడా పార్టీ శ్రేణులు గతంలో కన్నా ఎక్కువగా పార్టీని గౌరవించారు, పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. ఇటువంటి వాళ్ళందరికీ పార్టీ వెన్నుముక్క నిలవాలి, పార్టీ ప్రతి అడుగు కూడా కార్యకర్తలకు అండగా ఉండే విధంగా చేయాలనే అంశాల మీద ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరుగుతుందనే ఒక అంశం. మరో అంశం ముఖ్యంగా చూసుకుంటే కొత్త వారికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించాలి. అదేవిధంగా కొత్త వారిని పార్టీలో ముందుకు తీసుకెళ్లాలి అంశం మీద కూడా లోకేష్ ఏదైతే ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రిగా కావాలనేసి పార్టీ శ్రేణుల నుంచి వినిపించారో, పార్టీ శ్రేణుల నుంచి లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలనేసి చెప్పారో, అయితే లోకేష్ మాత్రం తప్పకుండా పార్టీలో ఇప్పటికే 3 సార్లు ఒకే పదవిలో కొనసాగిన వాళ్ళు అందరూ కూడా తప్పుకోవాలి. ఖచ్చితంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, కొత్త పద్ధతులు తీసుకురావాలి, పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అంశం మీద ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశం 3 గంటలకి ప్రధానమైన చర్చలతో కొనసాగుతుంది. జోస్న. రైట్ రాజేష్. ఇవాళ తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం కానుంది. ఫిబ్రవరి 4న జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సభ్యులు, అధికారులు సమీక్షిస్తారు. రథసప్తమి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేయనున్నారు చైర్మన్ బీఆర్ నాయుడు. గతంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడనున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు రాము అందిస్తారు. రాము, చెప్పండి, ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది, పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు, ఏంటవి? థ్యాంక్ యూ జోస్నా.
తిరుమల అన్నమయ్య భవన్లో కూడా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా సమావేశం కానుంది. ఈ సమావేశంలో మనం చూసుకున్నట్టయితే చాలా ఉత్కంఠమైనటువంటి విషయాలను పూర్తిగా కూడా చర్చించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే ఈ 4వ తేదీ కూడా ఫిబ్రవరి రథసప్తమి వేడుకలు తిరుమలలో కూడా అంగరంగ వైభవంగా జరిగేటువంటి నేపథ్యంలో ఇక్కడికి తరలి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పలు సూచనలు కూడా చేసినట్టు మనకు తెలుస్తోంది. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ యొక్క టీటీడీ బోర్డు మీటింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క మీటింగ్లో కూడా బిఆర్ నాయుడు అధ్యక్షన జరుగుతున్నటువంటి ఈ మీటింగ్లో ఈ యొక్క సభ్యులు కావచ్చు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పలు సూచనలు చేసేటువంటి పరిస్థితే కనపడుతుంది. అంటే జనవరి 8న తిరుపతిలో జరిగినటువంటి తోపులాట ఘటన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా పలు కీలక అంశాలను కూడా ఈ యొక్క బోర్డులో చర్చించేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఫిబ్రవరి దీనికి సంబంధించి అంటే ఒకవైపు రథసప్తమి వేడుకలు ఉన్నాయి. ఈ యొక్క రథసప్తమి వేడుకలకు సంబంధించినటువంటి ఆ యొక్క నేపథ్యంలో పండుగ వాతావరణంలో కూడా తరలి వస్తున్నటువంటి భక్తులు దాదాపు వెంకటేశ్వర స్వామి 7 వాహనాల్లో కూడా ఈ యొక్క రథసప్తమి నాడు ఉదయమును సూర్యప్రభ వాహనంతో కూడా ప్రారంభమయ్యేటువంటి రథసప్తమి సాయంత్రం చంద్రప్రభ వాహనంతో కూడా పూర్తిగా కూడా పరిసమాప్తం చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో తరలి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పూర్తిగా ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టాలి. ప్రత్యేకించి సామాన్య భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి పలు ఆర్జిత సేవలు కావచ్చు, సిఫార్సు లేఖలు కావచ్చు, విఐపి బ్రేక్ దర్శనాలు కావచ్చు, దీంతో పాటు ప్రివిలైజేషన్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇప్పటికే కూడా టీటీడీ రద్దు చేసింది. దీనికి సంబంధించి ఎవరైతే విఐపీస్ వస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకు సహకరించమని చెప్తుంది. అంటే గత మాసంలో జరిగినటువంటి 8వ తేదీ జరిగినటువంటి తిరుపతిలో తొక్కిసలాట వైకుంఠ ఏకాదశికి సంబంధించిన తొక్కిసలాట ఏదైతే ఉందో అలాంటి సిచ్యువేషన్స్ పునః ప్రారంభం రైట్.